అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి 150 గజాల G+1 ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు వెస్ట్ సౌత్ కార్నర్‌లో 153 స్క్వేర్ యార్డ్స్ అండి. 153 గజాలు 27/50.8 ఉంటుందండి. డెప్త్ 27/50.8 డైమెన్షన్‌తో 153 గజాలండి. 2 హౌసెస్ సేల్‌లో ఉన్నాయి. ఒకటి వెస్ట్ వస్తుంది, ఒకటి వెస్ట్ సౌత్ కార్నర్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ ఉంటుందండి. సో రెండు వైపులో కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టేంత పార్కింగ్ వస్తుందండి. అండ్ ఈ పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 16.3/13.5 డైమెన్షన్తో పార్కింగ్ వస్తుందండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. అండ్ ఇటువైపు నార్త్ సెట్ బ్యాక్ ఏరియా 2.7 ఫీట్ వైడ్లో నార్త్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. కింద అండ్ పైన కూడా రెండు కూడా 2 BHK కన్స్ట్రక్షన్తో వస్తాయండి. ఇది హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎదురుగా టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 19.3/9.9 సైజులో వస్తుందండి. అంటే 10/19.5 డైమెన్షన్తో హాల్ ఉంటుంది. అండ్ ఇది ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్ట్ ఇండియన్ టాయిలెట్తో వస్తుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ప్రజెంట్ అందులో పెయింటింగ్ సామాన్ ఉండడం వల్ల లాక్ వేశారు. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12/10.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి మీకు ప్రాక్టికల్గా అన్ని రూమ్స్ కూడా మంచి సైజులో వస్తాయండి. ఏది కూడా మిస్ అవ్వదు. ఇది డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ డైనింగ్ ఏరియా సైజ్ కూడా చూసుకున్నట్టయితే 10/10.5 సైజులో వస్తుందండి. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ కూడా ఫిట్ అయ్యే విధంగా డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ హౌస్లో. ఇది ఓపెన్ కిచెన్. అండ్ ఈ కిచెన్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 7/11 సైజులో కిచెన్ వస్తుందండి. సో 7 ఫీట్ వెడల్పుతో 11 ఫీట్స్ పొడవుతో కిచెన్ అనేది వస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇటువైపు డైనింగ్ ఏరియాలో నుండి బ్యాక్ సైడ్ ఈస్ట్ వైపు కూడా ఒక సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది సంప్ అండి. ఇక్కడే బోర్ ఉంటుంది అండ్ సంప్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇది బోర్ అండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఇక ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి.
ఇక్కడ కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ రూఫ్ టాప్ కూడా చూడొచ్చు, హెడ్ రూమ్ అనమాట అది. ఇది పైన ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇది కూడా ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుందండి. ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 23/10 సైజులో ఉంటుందండి. 10/23 సైజులో హాల్ అనేది వస్తుంది. చాలా మంచి డైమెన్షన్ ఇది. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. సో అన్నీ కూడా కింద ఎలా ఉన్నాయో అలా వస్తుంది, బట్ హాల్ మాత్రం పెద్ద వస్తుందండి. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ కూడా వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. (11.5/10.5) సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఈ హౌస్కి రెండు వైపులో కూడా వెంటిలేషన్ ఉంటుంది. 2 సైడ్ రోడ్ ఉండడం వల్ల లైటింగ్ చాలా బాగుంటుందండి ఇంట్లో. సో టోటల్గా యూపీవీసీ విండోస్తో పాటు విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ యూపీవీసీతో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ఇన్బిల్ట్ మస్కిటో మెష్తో వస్తాయి. సో మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి మస్కిటోస్తో. మంచి హై క్వాలిటీ మెటీరియల్తో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు చూస్తున్న ప్రతి మెటీరియల్ కూడా మంచి హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ స్విచ్ బోర్డ్ కూడా మీరు గమనించవచ్చు. ఇవి వీగార్డ్ స్విచ్ బోర్డ్స్ అండి ఇవి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10.5/10.5 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా వస్తుంది. చాలా బిగ్ సైజులో లో రూఫ్ వస్తుందండి. ఇక్కడ పూజా గది అండి ఇది పూజా ఏరియా. ఈజీగా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా ఏరియా అనేది ఉంటుంది. 4/5.5 సైజులో పూజా ఏరియా అనేది వస్తుందండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. చాలా ఎయిరీగా ఉంటుంది. 2 డోర్లు రావడంతో లైటింగ్ చాలా బాగుందండి. డైనింగ్ ఏరియా సైజ్ కూడా చూసుకున్నట్టయితే 11.5/10 సైజులో డైనింగ్ ఏరియా అనేది ఉంటుందండి. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ పట్టే విధంగా డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది. అండ్ ఓపెన్ కిచెన్ ఇక్కడ కూడా వస్తుందండి. సో అదే విధంగా అదే సైజుతో ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక డోర్ ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఏరియా అండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. నాగారంలో ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. రెండు వైపులా కూడా చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మీరు గమనించవచ్చు. ఇవన్నీ హౌసెసే. ఇంటి వెనక వైపు అండి మనం చూసేది. అండ్ ఇంటి ముందు కూడా మొత్తం ఇల్లే ఉంటాయి. వెస్ట్ సౌత్ కార్నర్లో ఒకటి ఉంటుందండి, వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంటుంది. రెండు కూడా సేమ్ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఈ హౌసెస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,06,00,000గా చెప్తున్నారండి. 1.06 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. ఈ 150 గజాలండి. ఇది 153 స్క్వేర్ యార్డ్స్, 153 గజాలు ఉంటుంది. 27/50.8 డైమెన్షన్తో 153 గజాల ఇల్లు G+1 కన్స్ట్రక్షన్తో కేవలం 1,06,00,000గా చెప్తున్నారండి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ ప్రొవైడ్ చేస్తారండి ఈ హౌస్ పైన. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.